రైట్. ఏం చెప్తారన్న ప్రస్తుతం మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏం చెప్పదలుచుకున్నారు? మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది. ఆ మంత్రివర్గం విస్తరణలో లంబాడీలకు స్థానం ఉంటుందని మేము అనుకుంటున్నాము. విస్తరణ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి నుంచి ఆల్రెడీ ఒక డైరెక్షన్ వచ్చి ఉంటుంది ముఖ్యమంత్రి గారి అని మేము అనుకుంటున్నాము. మంత్రి పదవి వస్తుందని ఇప్పటివరకు అనుకుంటున్నాం. మంత్రి పదవి రాని ఎడల మా కార్యాచరణ ఏందో మేము చేస్తాం. ఏ విధంగా ఉండబోతుందో మంత్రి పదవి ఇవ్వని ఎడల అది ఏమంటున్నాం అంటే ఇప్పటికీ కూడా ఇవ్వరు అనే పదం అయితే మా దగ్గర లేదు డిక్షనరీలో. ఇస్తారనే అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తను స్వయంగా చెప్పాడు లంబాడీ ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అంటున్నాం లంబాడీలు ఎక్కువ ఉన్న ఓట్ల అంటే గిరిజన జనాభా ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలే మీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి గిరిజనుల మీద మీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా లేదంటే రాహుల్ గాంధీని మీరు గౌరవించాలన్నా మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గెలిచింది కూడా ఎక్కువ శాతం ఓట్లు లంబాడీలే పడ్డాయి కొడంగల్ నియోజకవర్గంలో. ఇంతవరకు లంబాడీలను పట్టించుకోవడానికి కారణం ఏంటంటున్నారు? మేము అనుకున్న పట్టించుకోవడం అనుకోకున్న దానికంటే సమీకరణలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర బెర్త్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ వైపు ఆలోచన చేస్తున్నాం. మేము పాజిటివ్ థింక్లోనే ఇప్పుడు బలమైన నాయకులు బంజారాల నుంచి నలుగురే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మేమేమంటున్నాం ఈ పార్టీకి ఎవరైతే విధేయతలుగా ఉంటారో మీ పార్టీకి ఎవరైతే లాయల్టీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం. మేము బయట నుండి తీసుకొచ్చి ఎవరినో ఇవ్వమని అంటలేము. మీ కాంగ్రెస్ పార్టీ మీద వదిలేస్తున్నాం. మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒక లంబాడీ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది ఎవరికి ఇస్తారా అనేది మీరు డిసైడ్ చేయండి. మీ దాంట్లో సీనియారిటీ చూస్తారా, లాయల్టీ చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఎవరున్నారో వాళ్ళని చూడండి. మేము అనుకుంటున్నాం సీనియర్ ఎమ్మెల్యేలకు అయితే ఇస్తారు. ఏ పార్టీ అయినా సీనియర్ ఎమ్మెల్యేలకు అయితే ఇస్తారు. మీ దాంట్లో ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. రైట్. ప్రస్తుతం ఎట్లుందంటారు కాంగ్రెస్ పార్టీ 14-15 నెలలు అయిపోతుంది. లంబాడీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయంటారా? నేనంటున్నా అంటే ఎవరిదైనా కొత్త సంసారమే. మేము అంత పాజిటివ్ థింక్లోనే ఆలోచన గిరిజన చేసి పాజిటివ్ థింక్లోనే ఆలోచన చేస్తున్నాం. ఒక్కొక్కటి మొన్న మేము దానికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఏది మొన్న గోర్బోలుని 8th షెడ్యూల్లో చేర్చడము, దాని ఇక్కడ నుంచి తీర్మానం చేయడం పంపింది. ఆ తీర్మానమే కాకుండా మీకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వాళ్లను పార్లమెంట్లో ఆ విషయాన్ని లేవనెత్తి అక్కడ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 8th షెడ్యూల్లో చేర్చాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. లగిచెర్ల విషయంలో అది కొంత తొందరపాటే. అది ముఖ్యమంత్రి గారు చేశారని అనట్లేము, ముఖ్యమంత్రి గారికి తెలిసి అయిందని కూడా మేము అనట్లేము. కానీ ముఖ్యమంత్రి దాన్ని సద్దుమణింగి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అని ఇట్లా కాంగ్రెస్ పార్టీ బంజారాలకి పెద్దపీట వేస్తుంది అనుకుంటున్నా ఇప్పటికైనా? కాంగ్రెస్ పార్టీతో బంజారా సమాజం సుమారు 30 లక్షల జనాభా ఉన్నటువంటి బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి సుమారు 84 నియోజకవర్గాలలో 30 ఏళ్లకు పైచిలకు ఓటున్నటువంటి జనాభా ఉన్నటువంటి లంబాడీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావించి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనను కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. బంజారా జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నదో అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బలంగా గెలిచారు. సో అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రాగానే బంజారాలకు న్యాయం జరుగుతుందని భావించినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు మంత్రి పదవి ఇస్తారని భావించినాం. కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము బంజారా సమాజాన్ని గుర్తించడంలో కొంత వెనుకబడ్డదనేది బంజారా సంఘాల యొక్క ఒపీనియన్. కాబట్టి మేము బంజారా సమాజం నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీగా మేము భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యాంగ హక్కుల కోసం మా జాతి కోసం మేము మా పార్టీని అడుగుతున్నాం, వేరే వాళ్ళని అడుగుతలేము. కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా భవిష్యత్తులో బంజారా సమాజం చాలా ఇంకా అండగా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బయట నడుస్తున్న చర్చ ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకే ఈ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ముందు నుంచి నడుస్తున్న చర్చ. దీని గురించి నేను నిన్న రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ ఆవరణలో ఒక 10 నిమిషాలు కలవడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారి ఇంటికి పోయి 15 నిమిషాల పాటు మాట్లాడడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారిని ఢిల్లీ ఇందిరాభవన్లో కలిసి సుమారు 15-20 నిమిషాలు మాట్లాడింది. ఈ ముగ్గురితో కలిసినాక నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే పార్టీకి సంబంధించి కొన్ని ఒత్తిడిలు ఉన్నాయి, కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి సమీకరణలు, అలాగే మంత్రివర్గంలో ఉన్న కుల సమీకరణల ఆధారంగా ఇవ్వబోతున్నాము. ఆ ఇచ్చే క్రమంలో కొన్ని ఇటు అటుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ అడ్జస్ట్మెంట్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మేము బంజారా సమాజానికి ఇవ్వడం కోసం సమాలోచన చేస్తున్నామన్నారు. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో అటువంటిది ఏమీ రాలేదు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకా బలంగా పునాది చేసుకునే క్రమంలో మినిస్టర్లు ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇబ్బంది కలిగేటువంటి మినిస్ట్రీ కాకుండా అన్ని సామాజిక వర్గాలకు, ముఖ్యంగా లంబాడా సామాజిక వర్గం, ఆ తర్వాత మాదిగ సామాజిక వర్గం, ఆ తర్వాత ముస్లిం సమాజం అనేది ఇంపార్టెంట్. ఈ సమాజం నుంచి మినిస్టర్ కావాలని డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా లంబాడీ సామాజిక వర్గం నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటిలో సీనియారిటీని బట్టి, అదేవిధంగా వాళ్ళ పార్టీ లాయల్టీని బట్టి ఇవ్వండి తప్ప మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి అడుగుతలేమని చెప్పడం జరిగింది. మీరు ఎవరిని ప్రస్తావిస్తున్నారు అనుకుంటాం? ఒక 4 బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో లంబాడీలకు సంబంధించి 4 ఉన్నారు. మీరు ఎవరిని ప్రస్తావిస్తున్నారు అనుకుంటారు? మా బంజారా కమ్యూనిటీ నుంచి వైరా నుంచి రామదాస్ నాయక్ గారు ఫస్ట్ టైం గెలిచారు. వారు బలంగా పార్టీ కోసం కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులు. ఆ తర్వాత మురళీ నాయక్ గారు మహబాద్ నుంచి ఉన్నారు. వారు ఫస్ట్ టైం గెలిచారు, కానీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా డోర్నాకల్ నుంచి రామచందర్ నాయక్ గారు ఉన్నారు. వారు మొదటి నుంచి 2 సార్లు, ఒకసారి టీడీపీ నుంచి, తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వారు కూడా సీనియర్ నాయకులే. వారు విప్పుగా ఉన్నారు. వారు మా పార్టీ నుంచి నాయకులే. అదేవిధంగా బాలు నాయక్ గారు ఒకసారి జెడ్పీ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఓడిపోయారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వారు కూడా సీనియర్గా ఉన్నారు. కాబట్టి అటువంటి నాయకత్వంలో ఎవరు పార్టీకి విధేయతగా ఉంటారు, ఎవరు సీనియారిటీ ఉంటారు, వారికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాము. మేము బయట వాళ్ళకి ఇమ్మంటలేము, లేకుంటే ఇంకెవరికో ఇమ్మంటలేము. ఇంకా కొత్తగా ఎమ్మెల్సీకి కూడా ఒకళ్ళకి ఇచ్చారు. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇవ్వండి, పార్టీ విధేయతను బట్టి ఇవ్వండి. కానీ మేమేదో వాళ్ళకి మా సామాజిక వర్గం మంత్రివర్గంలో ఉండాలనేదే మా డిమాండ్.